శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 155వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో పాండవులని వారణావతారానికి పంపించడం అనేటువంటి ధ్యేయంగా ధృతరాష్ట్రుడు పాండవులకి చెప్పడం, దుర్యోధనుడి యొక్క విన్నపంతో పాండవుల యొక్క సంపదలు బలపరాక్రమాలు పెరగడంతో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడిని ఒప్పించడం, ధృతరాష్ట్రుడు కాస్త వారణావతారానికి ఎంత చక్కటి ప్రణాళికతో పాండవుల్ని పంపిస్తున్నాడో ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు. అంతా రాజకీయమే. అది ఎలా ఉందో వ్యాసుల వారి వివరించారు. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 155వ అధ్యాయం. దుర్యోధనేన దానాదినా ప్రకృతి వశీకరణం. ప్రకృతి వశీకరణం అంటే ప్రజలందరినీ తన వశంలో తెచ్చుకున్నాడు. ఎలా అంటే దాన ఆదిన, దానం ఇవ్వవలసిన వాడికి దానం ఇచ్చాడు. మానం అంటే ఎవరికైతే సత్కారాలు, కీర్తి ప్రతిష్టలు, చక్కటి ప్రశంసలతో మంచి మాటలతో చెప్పాలో వాళ్ళకి అలా నచ్చ చెప్పాడు. సజ్జనులకి దానం ఇవ్వక్కర్ల, సత్పురుషులైనటువంటి వాళ్ళు వాళ్ళకి గౌరవం ఇస్తే చాలు. వాళ్ళకి మానమే గొప్ప, వాళ్ళకి అభిమానమే గొప్ప. అలాంటి వాళ్ళకి అభిమానం ఉన్నటువంటి వాళ్ళకి ఆ విధంగానే సత్కరించాడు. దానం కావలసిన వాళ్ళకి, లోభులైనటువంటి వాళ్ళకి దానంతో వశపరుచుకున్నాడు. ఎవరిని ఎలా వశపరుచుకోవాలో అలా వశపరుచుకున్నాడు. ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలో ఆ స్థాయి ఇచ్చేస్తున్నాడు. అలా ఇచ్చి చాలా మందిని వశపరుచుకున్నాడు. ఇదే ఘట్టాన్ని కిరాతార్జనీయంలో భారవి కవి చాలా అద్భుతంగా రచించాడు. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అందరి స్థాయిల్ని వృద్ధి చేశారు. పాండవులు ఇంకా అరణ్యానికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాగా చేస్తారు. దుర్యోధనుడి రాజ్య పరిపాలన అని పెద్ద ఘట్టం అది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఆ 13 సంవత్సరాల్లో ఈయన ఏ విధంగా దుర్యోధనుడు తన వశం, ప్రజలందరినీ తన వశం చేసుకోవడానికి, సైనికుల్ని తన వశం చేసుకోవడానికి ఏ విధమైన ప్రణాళికలు వేశాడో అద్భుతమైన రాజకీయం. అలాగే ఇక్కడ కూడా తర్వాత పాండవానాం వారణావత యాత్రార్థం ధృతరాష్ట్ర అనుజ్ఞ. ధృతరాష్ట్రుడు అనుజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞాపించడం, పాండవులను అక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపించడం. శ్రీ వైశంపాయన ఉవాచ తతో దుర్యోధనో రాజా సర్వాస్తు ప్రకృతిశ్చనైః అర్థమాన ప్రదానాభ్యాం సంజహార సహానుజః యుయుత్సుమపనీయైకం ధార్తరాష్ట్రం సహోదరం. దుర్యోధనుడు తన సహోదరులైనటువంటి 100 మందితో కలిసి మొత్తం రాజ్యాన్ని, ప్రజలని వశపరుచుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నారు. అర్ధ మాన ప్రదానాభ్యాం, ప్రదానము అన్న దానము అన్న ఒకటే. ఏమిస్తున్నారంటే అర్ధదానము, మానదానము. ఎవరికి దానం ఇవ్వాలో, ఎటువంటి దానం ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో అవన్నీ ఇచ్చేస్తున్నారు సోదరులందరూ కూడా. దుర్యోధనో రాజా సర్వాస్తు ప్రకృతి, మొత్తం సమస్తమైన ప్రకృతి అంతటినీ కూడా శనై, శనై అనే పదానికి అర్థం శనిదేవుడు అని కాదు అర్థం. శనై అంటే సంస్కృతంలో మెల్లగా మెల్లమెల్లగా తన వశం చేసుకుంటూ వస్తున్నాడు. అర్ధమాన ప్రధానాభ్యాం సంజహార సహానుజ. సహా ప్లస్ అనుజ, సహానుజ అంటే తన తమ్ముళ్లతో పాటుగా, అనుజ అంటే తమ్ముడు, అగ్రజ అంటే అన్నది. అనుజ సహ, తమ్ముడితో పాటు సంజహార, వీటిని రాజ్యాన్నంతా కూడా చేజెక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు. అందులో యుయుత్సుమపనీయ ఏకం, సోదరుల్లో ఒక్కడిని మాత్రం వేరుగా పెట్టాట. అంటే దుర్యోధనుడి మాట విననటువంటి వాడు, ధర్మరాజు మాట వినేవాడు ఒకడున్నాడు, అతడే యుయుత్సుడు. కాబట్టి యుయుత్సుమపనీయ ఏకం,
ఒక్కడైనటువంటి యుయుత్సుని మాత్రం పక్కన పెట్టి మిగతా సోదరులు 100 మంది కూడా ధార్తరాష్ట్రం సహోదరం, తనతో పాటు పుట్టినటువంటి ధార్తరాష్ట్రులందరినీ కూడా ఈ క్రమంగా ప్రజల్ని తన వైపు తిప్పుకొని పాండవుల్ని వారణావతారాన్ని పంపించేటువంటి ప్రణాళికలో ఒప్పించేశాడు. ధృతరాష్ట్ర ప్రయుక్తాస్తు కేచిత్ కుశల మంత్రిణ కథయాం చక్రిరే రమ్యం నగరం వారణావతం. ఇది రాజకీయం అంటే. నాయన పాండవులను 5 పిలిచి, నాయన మీరు రేపటి నుంచి వారణావతారంలో ఉండండి అని చెప్పడం కాదు. పాండవులు వాళ్ళంతట వాళ్లే మేము వారణావతారం చూస్తాము అనిపించేట్టు చేయడమే రాజకీయం. అలా అనేట్టుగా చెయ్యాలి. చెయ్యాలంటే ఆ వారణావతారంలో ఉన్నటువంటి విశేషాలని, అక్కడేవో కాస్త ఉత్సవాలు జరుగుతున్నట్టుగా, భూమి మీద అటువంటి ప్రదేశం మరొకటి లేనట్టుగాను క్రియేట్ చేసి తన వాళ్ళతో రోజుకొకళ్ళతో సభలో చర్చించడం చర్చ పెట్టేశాడు ధృతరాష్ట్రుడు. అంటే అక్కడ వినేటువంటి వాళ్ళకి, సభలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఓ వారణావతారం గొప్ప. అసలు ఎక్కడిది ఈ వారణావతారం అంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి హరిద్వార్, ఋషికేశ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వారణావతార ప్రాంతాలు. ఉత్తరాఖండ్ అంటాం. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి హరిద్వార్, ఋషికేశ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అది మహాభారతంలో చెప్పినటువంటి వారణావతార ఘట్టం. అంటే లక్క ఇల్లు దహనం చేసినటువంటి ప్రదేశం. పాండవులు లాక్షాగృహం అక్కడ ఉన్నటువంటి ప్రదేశము ఉన్నటువంటిదంతా కూడా హస్తినాపురానికి దూరం. ఢిల్లీ నుంచి హస్తినాపురం ఢిల్లీ అనుకుంటే అక్కడి నుంచి హరిద్వార్, ఋషికేశ్ మళ్ళీ దాదాపు 7 గంటల ప్రయాణం. కాబట్టి ఈ దుర్యోధనుడి దూరంగా వెళ్ళిపోవాలి. అది వీడి ప్లాన్. ఏం చేశాట ఇక్కడ అంటే, కథయాం చక్రిరే రమ్యం నగరం వారణావతం. రమ్యమైనటువంటి వారణావతర నగరం గురించి కథయాం చక్రిరే అనేక గాథలుగా ఎవరు చెప్తున్నారయ్యా అంటే, ధృతరాష్ట్ర ప్రయుక్తాస్తు కేచిత్ కుశల మంత్రిణ అన్నారు. ప్రయుక్తాస్తు అనే పదం ఏంటంటే ధృతరాష్ట్రుడే ప్రయోగించినటువంటి మనుషులు, వాడు పెట్టిన మనుషులే. ధృతరాష్ట్రుడే, ఒరే నాయన రేపు నువ్వురా, ఎల్లుండి నువ్వురా, నెక్స్ట్ తర్వాత నువ్వురా, వరుసగా. ఎవరయ్యా అంటే కుశల మంత్రిణ. కుశల అంటే నేర్పరులైనటువంటి మంత్రులు, మంచి యాక్టింగ్ లో పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేయగలిగినటువంటి మంత్రులు కొంతమందిని పెట్టి వాళ్ళే ఆ మనుషులే మేము ఈ రోజు ఇక్కడికి వెళ్ళొచ్చామండి, ఇది చాలా బాగుందండి, లేకపోతే ఆ ఊరు నుంచి ప్రజలు వచ్చి ఈ విధంగా చెప్పిళ్ళారండి, నాకు ఇట్లా వినిపించిందండి. ప్రతిరోజు ఏదో ఒకటి హైలైట్ చేయడం. ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా చూడండి, ఒక విషయాన్ని డైవర్ట్ చేయడానికి రెండో విషయాన్ని న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్స్ గా తీసుకొచ్చేస్తారు. అలా సభలో రోజు అలా తీసుకొచ్చేటప్పటికి ఆ వారణావతార గురించి యొక్క శోభలు. అయం సమాజ సుమహాన్ రమణీయతమో భువి. భువి అంటే భూమి మీద, చివరి పదం. ఈ భూమి మీద అయం సమాజ, ఈ ప్రాంతం అంతా కూడా, ఈ వారణావతార ప్రాంతం అంతా కూడా ఎట్లా ఉంది అంటే సుమహాన్ రమణీయతమః. తమః అంటే మొత్తం అన్ని ప్రదేశాలలో కల్లా రమణీయమైనటువంటి ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది వారణావతార పట్టణమే. అట్లాంటిది ఈ భూమి మీద ఉన్నదండి మహారాజా. ఉపస్థిత పశుపతే నగరే వారణావతే. ఉపస్థిత పశుపతేర్ నగరే. పశుపతి అంటే ప్రాణులన్నిటికీ పతి అయినటువంటి వాడు పశుపతినాథ్, పరమేశ్వరుడు. ఆ ఈశ్వరుడు యొక్క నగరంగా ప్రఖ్యాతి గణించినటువంటి వారణావతారం అనేటువంటి ఒక పట్టణం ఉపస్థిత ఉన్నది. రమణీయమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతం ఒకటి ఈ భూమి మీద సుప్రసిద్ధమైనటువంటి ప్రాంతంగా ఉన్నదండి మహారాజా అంటూ ఈ మంత్రుడే వీడి చేత ప్రేరేపించబడి ధృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా పాండవులకి చెప్పడం అన్నది. ఎట్లా ఉందయ్యా హరిద్వార్, ఋషికేశ్, ఆ వారణావతార ప్రాంతం అంటే, సర్వరత్న సమాకీర్ణే పుణ్యదేశే మనోరమే ఇత్యేవం ధృతరాష్ట్రస్య వచనాత్ చక్రిరే కథా. సర్వరత్న సమాకీర్ణే, మొత్తం సమస్తమైనటువంటి రత్నాలతో పూరించబడినటువంటిది. ఎక్కడ చూసినా రత్నాలు, మణులు, వజ్ర వైఢూర్యాలు. పుణ్యదేశే మనోరమే, పుణ్య ప్రాంతమైనటువంటి పవిత్రమైనటువంటి గంగా పావన ప్రాంతం అది. మొత్తం గంగా నదితో అలా సంపూర్ణమై ఎక్కడ పడితే అక్కడ ఏదో మనకి సందులు ఉన్నట్టుగా అక్కడ హరిద్వార్, ఋషికేశులో సందులు ప్రతి సందులోనూ గంగా నది పారుతూ ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇంకొంచెం దూరంలో గంగానది ఉపాయ, ఇంకొంచెం దూరం వెళ్తే గంగానది ఇంకోపాయ, అలా ఊరంతా గంగానది పాయలతో మునిగినటువంటి పట్టణం హరిద్వారము. ఇంకా చెప్పాలంటే గంగానది భూమి మీద అడుగుపెట్టిన ప్రాంతం హరిద్వారం. అప్పటిదాకానే ఉన్న పర్వత చర్యల్లో అలా
కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి అక్కడి నుంచి వచ్చి మొట్టమొదటి భూమి మీద అడుగుపెట్టినటువంటి ప్రాంతం హరిద్వారం. ద్వారము అనేది చెప్తారు, దాన్నే గంగా ద్వారం అంటారు. అటువంటి ఆ ప్రాంతంలో, పుణ్యమైనటువంటి ప్రదేశంలో, మనోహరంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఇత్యేవం ఇది ఏవం, ఈ విధంగా ఆ నగరం గురించి వర్ణిస్తూ, కీర్తిస్తూ, గానం చేస్తూ ధృతరాష్ట్రస్య వచనా చక్రిరే కథా, ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా ఈ మంత్రుడు కథలు కథలుగా, గాథలుగా వినిపించడం మొదలుపెట్టారు. కథ్యమానే తథా రమ్యే నగరే వారణావతే గమనే పాండుపుత్రాణం జగ్నే తత్ర మతిర్నృప. దాదాపు 10 రోజులు వారణావతారం టాపిక్ అలా అలా కంటిన్యూషన్ గా రావడంతో అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, రమ్యంగా ఉన్నాయి. ఇక్కడ ఇది పెట్టారు, అక్కడ అది పెట్టారు అనేటప్పటికీ పాండవులకి ముందు కుతూహలం కలిగింది. వారణావతారం, హరిద్వారం ఒకసారి చూసి వస్తే బాగుంటుంది. ఒకసారి చూసి రావటం వేరు, మీరు అక్కడే ఉండండి అంటాం వేరు. కథ్యమానే తదా రమ్యే, రమ్యంగా ఆ నగరాన్ని ఈ విధంగా సుందరంగా కీర్తించడంతో వారణావతార పట్టణం గురించి గమనే అంటే, గమనే అంటే వెళ్దామని కుతూహలం కలిగింది. ఎవరికంటే పాండుపుత్రాణ, పంచపాండవుల 5గురికి కూడా గమనే మతిర్జగ్నే, మతి అంటే బుద్ధి, వెళ్ళాలనేటువంటి బుద్ధి కలిగింది. జగ్నే ఆసక్తి కలిగింది. ఓసారి మనం కూడా వెళ్ళి ఆ ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయట, ఆ ఉత్సవాలు చూస్తే బాగుంటుంది. నిజంగానే హరిద్వార్ వెళ్తే సాయంత్రం పూట ఎవరికైనా ఎంతో జనరంజకంగా ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికి గంగా హారతులు ఇస్తూ ఉంటారు. కాశీలో ఇవ్వటం మొదలు పెట్టారు ఇప్పుడు. అంతకు ముందు మొట్టమొదటి ఇచ్చింది గంగా హారతులు హరిద్వార్, ఆ తర్వాత ఇక్కడ. అట్లా తత్ర మతి నృప యదా యదా త్వమన్యత నృపో జాత కౌతూహలాయితి ఉవాచైతానేత్య తదా పాండవానంబికాసుతః. ఎప్పుడైతే పాండవుల దృష్టి వారణావతారం మీద పడింది అని తెలుసుకున్నాడో ధృతరాష్ట్రుడు, అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. యదా అంటే ఎప్పుడైతే, త్వమన్యత నృపో జాత కౌతూహల ఇది, కౌతూహలం జాత, జాత అంటే జన్మించడం, కలగటం. ఎప్పుడైతే పాండవులకి వారణావతారం పట్టడం చూడాలనేటువంటి కుతూహలం కలిగిందని తెలుసుకున్నాడో అప్పుడు ఉవాచ ఏతానేత్య, ఆ ఒక్క పదంలో ఉవాచ ఏతాన్ ఏత్య 3 పదాలు ఉన్నాయి. ఉవాచ అంటే పలకటం, ధృతరాష్ట్రుడు పాండవులతో పలుకుతున్నాడు అని చెప్పడం. ఏతాన్ వీరితో, పాండవులతో. ఏత్య, ఏత్య అనే పదానికి అర్థం చివరి పదం సమీపించి, పాండవులని సమీపించి, లేకపోతే పాండవుల్ని రప్పించుకొని, పిలిపించుకొని పాండవులతో ధృతరాష్ట్రుడు ఎవరంటున్నారంటే తదా పాండవాన్ అంబికాసుత, అంబికా తనయుడైనటువంటి వాడు, అంబికా కుమారుడైనటువంటి వాడు. అంబిక, అంబాలికల్లో అంబ కాస్త వేరే తపస్సు చేసుకుంటానికి వెళ్ళిపోయింది అనుకున్నాం. అంబిక కుమారుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక కుమారుడు పాండురాజు. అంబికాసుత గుడ్డి మహారాజు పాండవులతో ఈ విధంగా అంటున్నాడు. ఏమనంటే, నాయన మీరందరూ చక్కగా బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, అన్ని శాస్త్రాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా చక్కగా బతకగలరు అంటూ పంపిస్తున్నాడు. వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పకుండా ముందు కన్విన్సింగ్ మేనర్ ఎలా చెప్పాలనేటువంటిది మనం మహాభారతంలో అద్భుతంగా చాలా సందర్భాల్లో నేర్చుకోవచ్చు. ఒకళ్ళని ఒప్పించాలంటే ఎన్ని రకాలుగా చెప్పచ్చు. పాండవులారా, అధీతాని చ శాస్త్రాణి యుష్మాభిరిహ కృత్స్నశః అస్త్రాణి చ తథా ద్రోణాత్ గౌతమాశ్చ శరద్వతః కృతకృత్యా భవంతస్తు సర్వవిద్యా విశారదాః సోహమేవం గతే తాతశ్చింతయామి సమంతతః రక్షణే వ్యవహారే చ రాజ్యస్య సతతం హితే అంటూ 2 శ్లోకాలలో ముందు వాళ్ళని ప్రశంసించాడు ధృతరాష్ట్రుడు. అధీతాని అనే పదానికి అర్థం ఏంటంటే నేర్చుకోవడం, పొందటం. ఎన్నో విద్యలు, ఎన్నో శాస్త్రాలు పొందారయ్యా మీరు, ఎన్నో విద్యలు పొందారు. అధీతాని చ శాస్త్రాణి, వేదాలు, వేదాంగాలు, దాంట్లో ఉన్నటువంటి సకల శాస్త్రాలు నేర్చుకున్నారు మీరు. యుష్మాభి ఇహ కృత్స్నశః, మీ చేత నిత్యము ఇటువంటి శస్త్రాలు, అస్త్రాలు అన్ని కూడా నేర్వబడ్డాయి. అస్త్రాణి చ తథా ద్రోణాత్, గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గర అనేకమైనటువంటి విలువైనటువంటి అద్భుత అస్త్రాలన్నీ నేర్చుకున్నారు, శిక్షితులయ్యారు. గౌతముడి దగ్గర గౌతమాశ్చ శరద్వతః, శరద్వద్గౌతముడైనటువంటి శరద్వద్గౌతముని కుమారుడైనటువంటి
కృపాచార్యుడి దగ్గర నేర్చుకున్నారు, ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నారు. కృతకృత్యా భవంతస్తు సర్వ విద్యా విశారదా. అటు శాస్త్రాలు నేర్చుకున్నారు, ఇటు అస్త్రాలు నేర్చుకున్నారు. ఇప్పుడు ఏమయ్యారంటే సర్వశాస్త్ర విశారదులాగా మీరు నిష్ణాతులయ్యారు. సమస్తమైనటువంటి శాస్త్రాలలో నిష్ణాతులయ్యారు మీరు. కృతకృత్యులయ్యారు. కృతకృత్యులు అంటే ఇక చేయవలసింది ఏమీ లేదు. సర్వం కృతః. కృతః అంటే చేయటం అయిపోయింది. డన్, ఆల్ డన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఓవర్. కృతకృత్యా, చేయవలసిందంటూ ఏదీ లేనటువంటి విధంగా అన్ని శాస్త్రాలలో నిష్ణాతులయ్యారు మీరు. సోహమేవం గతే తాతశ్చింతయామి సమంతతః. కాబట్టి ఇక రాజ్యము, రాజ్య విషయాల్లో కూడా మీరు చక్కగా ఆలోచించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళే. సమంతతః, అన్ని విధాల సమర్థులు. దేంటో అంటే చింతయామి. చింతనం అంటే రాజ్య విషయాలు ఆలోచించడంలో కూడా, ఎప్పుడు ఏ పని చేయాలని ఆలోచించడంలో కూడా మీరు సమర్థులు అయ్యారు. అటువంటి వయస్సు మీకు ఉన్నది. రక్షణే వ్యవహారే చ రాజ్యస్య అన్నాడు ఇక్కడ. రాజ్య వ్యవహారాలలో గాని, రక్షణ వ్యవహారాలలో గాని సమర్థవంతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళయ్యారు మీరు. సతతం హితే, ఎల్లప్పుడూ మన రాజ్య రక్షణ కోసం, అలాగే ప్రాణరక్షణ మన కోసం హితము అంటే మంచి. రాజ్యానికి ఏదైతే మేలు జరుగుతుందో, మనకి ఏదైతే మేలు జరుగుతుందో వాటిని ఆలోచించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళయ్యారు మీరు. కాబట్టి మమైతే పురుషానిత్యం, ఇక అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను మీకు తోడు అక్కర్లేదు, మా తోడు లేకుండానే మీరు జీవించగలిగిన శక్తి సామర్థ్యాలు కాబట్టి మీరు వెళ్ళొచ్చు అని చెప్పడం. మమైతే పురుషానిత్యం కథయంతి పునః పునః రమణీయం లోకే నగరం వారణావతం. ఇదిగో రోజు నాకు ఇక్కడ సభలో కొంతమంది పురుషులు చెప్తుంటే విన్నాను నాయన. నిత్యం పురుషాః కథయంతి పునః పునః. మళ్ళీ 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 చెప్తున్నారు ఒకే విషయం గురించి. ఏమిటా విషయం అంటే రమణీయమైనటువంటి నగరం ఒకటి ఉన్నది ఈ లోకంలో. ఏమిటి అంటే వారణావతం అనేటువంటి నగరం. ఆ నగరం ఎలా ఉంది అంటే రమణీయం. లోకంలోనే రమణీయమైంది. ఈ భూమి మీద రమణీయమైనటువంటి ప్రదేశం ఉంది అంటే అది హరిద్వార్, ఋషికేశ్ ప్రాంతం. అట్లాంటి ఆ ప్రాంతం అని చెప్పి అందరూ చెప్తున్నారు నాయన. కాబట్టి ఒకవేళ మీకు చూడాలనిపిస్తే మీరు వెళ్ళిపోండి అని చెప్పాల్సింది పోయి మీరు అక్కడికి వెళ్ళి స్థిరపడండి అంటున్నారు. తే తాత యది మన్యధ్వం ఉత్సవం వారణావతే. మన్యధ్వం అనే పదానికి అర్థం ఏంటంటే, మన్యధ్వం అంటే మీరు భావించినట్లయితే, మీరు కోరుకున్నట్లయితే, ఉత్సవం వారణావతే, అక్కడ వారణావతంలో జరుగుతున్నటువంటి ఉత్సవం మీరు చూడాలని భావించినట్లయితే, అక్కడేవో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వివరాలేం మనకి ఇవ్వలేదు, ఏ ఉత్సవం ఏమిటి అని. తాత, తాత అనే పదానికి అర్థం నాయన, కుమారులారా. యది, ఒకవేళ మీరు అక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలు, అక్కడ ప్రాంతాలు, ప్రదేశాలు, సుందరమైనటువంటి ప్రదేశాలు మీరు తిలకించదలుచుకుంటే గనక సగణాః సాన్వయాశ్చైవ విహరధ్వం యథా అమరాః. అమరాః, అమరులు అంటే దేవతలు. హాయిగా స్వేచ్ఛగా దేవతలు స్వర్గలోకంలో విహరించినట్టుగా మీరు కూడా మీ సగణాః, మీ గణాలతో పాటుగా, మీ గణములు అంటే మీ సపోర్టర్స్ ని తీసుకు వెళ్ళిపోండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో, మీకు బలాన్ని కలిగించేటువంటి మీ వాళ్ళు, మీ బంధువుల్ని తీసుకుని సగణాః సాన్వయాశ్చైవ. కాబట్టి మీ కుటుంబీకులతో పాటుగా, మీతో పాటుగా వచ్చినటువంటి మీ బంధువులతో పాటుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని విహరధ్వం యథామర. విహరధ్వం అంటే విహరించండి, హాయిగా అక్కడికి హాయిగా విహరించండి. బ్రాహ్మణేభ్యశ్చ రత్నాని గాయనేభ్యశ్చ సర్వశః ప్రయచ్ఛధ్వం యథా కామం దేవా ఇవ సువర్చసః అంటున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు. పైకి మాత్రం ఇలా చెప్తున్నాడు కానీ లోపల ఎలా ఉంది అనేటువంటిది అంతకు ముందు పాఠంలోనే చెప్పేశాడు. ఓ దుర్యోధన, నా హృదయంలో అంతకు ముందే ఉన్నది, కాకపోతే నువ్వు బయట పెట్టావయ్యా, అంతే తేడా అన్నాడు దుర్యోధనుడు. అడిగినప్పుడు ధృతరాష్ట్రుడి మాట అది. పాండవులు దూరంగా పంపించాలంటాం నీకే కాదు, నా హృదయంలో ఎప్పటి నుంచో ఉంది అని ఇప్పుడు పాండవులతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో, ఎంత వినయం నటిస్తున్నాడో, ఎన్ని నంది అవార్డులు ఇవ్వాలో ధృతరాష్ట్రుడికి చూడండి. బ్రాహ్మణేభ్యశ్చ రత్నాని గాయనేభ్యశ్చ సర్వశః. అక్కడికి వెళ్ళి హాయిగా మీరు మీకు కావలసిన దానాలు, భోగాలు అనుభవించండి. కావలసిన వాళ్ళకి ఇవ్వవలసిన దానాలు ఇస్తూ ఉండండి. బ్రాహ్మణులకి ఇవ్వాల్సినటువంటి దానాలు, రత్నాలు మొదలైనటువంటివి, గోవులు మొదలైనటువంటివి,
మొదలైనటువంటివన్నీ కూడా మీది ఎన్ని కావాలంటే అన్ని హాయిగా అక్కడ దానాలు చేయవలసినవన్నీ చేయండి. ప్రయచ్ఛద్వం యథా కామం దేవా ఇవ సువర్చసః. దేవతలు హాయిగా దానాలు చేసి అందరికీ అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా అక్కడ మీరు కూడా బ్రాహ్మణుని సంతోషపెట్టండి. అలాగే కొంతకాలం మీరు అక్కడ ఉండి ఆ తర్వాత రండి అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇక తప్పదని. కంచిత్ కాలం విహృత్యైవం అనుభూయ పరాం ముదం. ముదము అనే పదానికి అర్థం మోదము. ముదము అంటే సంతోషం, ఆనందం. చక్కగా ఆనందం పొందిన తర్వాత ఎట్లాంటి ఆనందం అంటే అనుభూయ పరాముదం. పరాముదం మిక్కిలి ఆనందాన్ని అనుభవించిన తర్వాత కొంతకాలం అక్కడ ఉండి విహరించి హాయిగా ఆనందించి సంతోషించిన తర్వాత ఇదం వై హస్తినపురం సుఖినః పునరేష్యథ. సుఖంగా మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ తిరిగి ఈ హస్తినాపురానికి పునః ఏష్యథ. పునః అంటే తిరిగి మళ్ళీ ఏష్యథ తిరిగి రండి అని చెప్తున్నాడు సభలో అందరి ముందు. సభలో అందరి ముందు ఈ పదం వాడాడు అంతే, కానీ మనసులో ఎలా ఉందో ధృతరాష్ట్రుడికి తెలుసు, దుర్యోధనుడికి తెలుసు. అయితే సభలో మళ్ళీ తిరిగి రండి అని చెప్పాడు గాని ధృతరాష్ట్రుడికి తెలుసు కదా తిరిగి వస్తారా వాళ్ళు, దుర్యోధనుడు రానిస్తాడా, రాకుండా ఉండటానికి ఎటువంటి ప్లాన్లు చేస్తున్నాడో దుర్యోధనుడికి తెలుసు. కాబట్టి వాళ్ళని అక్కడికక్కడే చంపేద్దామని ప్లాన్ వేసుకుని అంత నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రారు కదా. రానటువంటి వాడికి చెప్తే ఏం పోయి ఓ మాట అంటే పోతుంది కదా, సభలో మనం మంచి వాళ్ళం అవుతాం కదా అని చెప్పి ధృతరాష్ట్రుడి యొక్క రాజకీయ ఎత్తుగడ ఇది. ఎలాగూ రారు, రానప్పుడు ఏం చేయాలి మనం, నన్ను తప్పకుండా రండి అన్న, మీరు లేకపోతే నాకు బెంగ వస్తుందిరా అని ఓ మాట అంటే పోలా. అట్లాంటి మాట ఇక్కడ ప్రయోగించాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే లక్క ఇంట్లో పాండవుని దగ్ధం చేయడానికి కుమారుడైన దుర్యోధను చక్కటి ప్రణాళిక వేసేశాడని అది తెలుసు. కాబట్టి నివసధ్వం చ తత్రైవ సంరక్షణ పరాయణ. అన్ని రక్షణ చేసుకోగలిగినటువంటి నిష్ణాతులైనటువంటి మీరు, మీకు మీరు రక్షించుకోగలరు, ప్రజల్ని రక్షించగలిగినటువంటి సర్వసమర్థులైనటువంటి మీరు తత్రైవ నివసధ్వం, అక్కడే నివసించండి కొంతకాలం. అన్ని ఏర్పాట్లు చేసుకుందాం, మీరు అక్కడే నివసించండి, అక్కడి నుంచి మీరు చూసుకోండి, ఇక్కడ మావాడు చూసుకుంటాడు. వైలక్ష్యం నవై తత్ర భవిష్యంతి పరంతపాః. ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటుంది, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా హాయిగా మీరు సుఖంగా జీవించండి నాయన అని ధృతరాష్ట్రుడు పాండవులతో చెప్పడం జరిగింది. ఇంత మాట చెప్పిన తర్వాత సభలో ఈ విధంగా చెప్పేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి యుధిష్ఠిరుడు ఏం చిన్నపిల్లవాడు కాదుగా, అన్నీ గమనించాడు. ఆ మాటల్లో అర్థమైపోయింది. మీరందరూ వెళ్ళండి, అక్కడే ఉండాలి, ఉత్సవం చూసి రండి అంటాం వేరు, కొంతకాలం అక్కడే ఉండండి అంటాం వేరు. ఆ మాటలు అర్థం చేసుకున్నాడు. ధృతరాష్ట్రస్య తం కామం అనుబుధ్య యుధిష్ఠిరః. యుధిష్ఠిరుడు పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు బుద్ధిమంతుడైనటువంటి వాడు. అనుబుధ్య అన్నారు ఒకటే మాట. అనుబుధ్య అంటే ఈ బుద్ధిని గ్రహించి, ధృతరాష్ట్రుడి యొక్క అంతరాత్మని గ్రహించి, ధృతరాష్ట్రస్య తం కామం, కామము అంటే ఆ ధృతరాష్ట్రుడి యొక్క అంతరంగాన్ని, వాడి మనసులో ఉన్న కోరికని గ్రహించిన యుధిష్ఠిరుడు ఏమీ చేయలేక, ధర్మరాజు పక్షాన బలము బలగము ఉంటే చేయొచ్చు, మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు అంత సపోర్ట్ లేదు. అదే సెకండ్ లైన్ లో చెప్తున్నారు వ్యాసుల వారు. ఆత్మనశ్చా సహాయత్వం తథేతి ప్రత్యువాచ తం. తథా ఇతి ప్రత్యువాచ తం. ధృతరాష్ట్రుడితో తథేతి అన్నాడు. తథేతి అంటే తథాస్తు, అలాగే నాన్నగారు పెదనాన్నగారు అలాగే వెళ్తామని ఒక మాట చెప్పేశాడు. ఎందుకంటే ఒకటే చూసుకున్నాడు, ఆత్మనశ్చ అసహాయత్వం, నాకు ఎవరు బలం ఇవ్వరు, సపోర్ట్ ఇవ్వరు ఈ సందర్భంలో. పైన ధృతరాష్ట్రుడు సభలో, నిండు సభలో అంతటి మాట అన్న తర్వాత ఆయన కొంతకాలం వెళ్ళిరా అని చెప్పి ఎప్పుడు కావాలంటే అప్పుడు రమ్మన్నప్పుడు, లేదు మేము వెళ్ళము, అక్కడికి వెళ్తే మమ్మల్ని మళ్ళీ ఇక్కడికి రానీరు, మాకేదైనా అపాయం జరగచ్చు అని యుధిష్ఠిరుడు అంటే తప్పు. ఓ పక్కన భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళని పోని వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారంటే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే అసహాయత్వం, సహాయత్వం కాదు, దాని పక్కన ఆ అనే అక్షరం ఉంది, సవర్ణ దీర్ఘ సంధి చేశాడు. ఆత్మనశ్చ ప్లస్ అసహాయత్వం కలిపితే ఆత్మనశ్చాసహాయత్వం, ఆ అనేది ఉంది అక్కడ. తనకి ఎవరు బలం ఇచ్చేవాళ్ళు లేరు, తన పక్షాన నిలబడి సపోర్ట్ గా నిలబడి మాట్లాడగలిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు ఈ సభలో, ఈ విషయంలో లేరు అని గ్రహించిన ధర్మరాజు ఒకటే సమాధానం చెప్పాడు, తథేతి ప్రత్యువాచ, అలాగే పెదనాన్నగారు అన్నాడు.
ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేస్తారో ఎవరు చేయరు అనేటువంటిది ముందు పాఠంలో మనం చెప్పుకున్నాం. దుర్యోధనుడు క్లియర్‌గా చెప్పాడు. భీష్ముడేమన్నా ఇరు పక్షాలతో సమానంగా ఉంటాడు. అటు పాండవుల పక్షము కాదు, ఇటు కౌరవుల పక్షము. తటస్థంగా ఉండేవాడు భీష్ముడు. అలాగే ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఉన్న వైపే ఉంటాడు. అశ్వత్థామ దుర్యోధనుడి స్నేహితుడు. ఇట్లా ఎవరు ఎట్లా ఉంటారనేది దుర్యోధనుడు ముందు పాఠంలో చెప్పేశాడు. కాబట్టి అటువంటి అసహాయత్వాన్ని చూసుకుని తథాస్తు అన్నాడు అంతే. ఎప్పుడైనా సభలో నిండు సభలో మనం మాట్లాడాలంటే అధికారితో, రాజుతో మనం మాట్లాడాలంటే బలం ఉన్నప్పుడే మాట్లాడాలి. బలం ఉన్నప్పుడే మాట్లాడాలి. లేకపోతే మనం మాట్లాడే దాని మీద పక్కగా చక్కటి ప్రణాళిక, అంటే నాది తప్పు కాదు, ఒప్పు అని నిరూపించగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడే మాట్లాడాలి. ఈ 2 లేదక్కడ. ఎందుకంటే అక్కడ నిజంగానే మంచి జరగొచ్చు, చెడు ఉండకపోవచ్చు వారణావతారం. ఎందుకంటే అది ఇంకా తెలీలా ధర్మరాజు. వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. ఇంకా సేపట్లో తెలుస్తుంది. అక్కడేదో జరగబోతున్నదనే విషయం. తతో భీష్మం శాంతనవం విదురం చ మహామతిం ద్రోణం చ బాహ్లికం చైవ సోమదత్తం చ కౌరవం కృపమాచార్యపుత్రం చ భూరిశ్రవసమేవ చ మాన్యాన్ మాన్యానన్యానమాత్యాంశ్చ బ్రాహ్మణాంశ్చ తపోధనాన్. ఇక వెళ్తూ వారణావతారానికి వెళ్తూ పాండవులు అందరినీ గౌరవించారట. ఎవరెవరిని గౌరవించారట అంటే మాన్యాన్, మాననీయులైనటువంటి అన్యాన్, పెద్దలందరినీ గౌరవించారు. ఎవరయ్యా అంటే భీష్ముడు, శాంతనవుడు, విదురుడు, మహామతి అయినటువంటి విదురుణ్ణి, సంతన కుమారుడైనటువంటి భీష్ముణ్ణి, ద్రోణాచార్యుణ్ణి, బాహ్లీకుణ్ణి, సోమదత్తుణ్ణి, అలాగే కృపమాచార్యపుత్రం చ అంటే కృపాచార్యుణ్ణి, ఆచార్యపుత్రుడైనటువంటి అశ్వత్థామని, అలాగే భూరిశ్రవమేవచ భూరిశ్రవ మహారాజుని, వీళ్ళందరినీ కూడా అన్యాన్ మాన్యాన్ అన్నాడు. ఇతర గౌరవించదగినటువంటి పెద్దలందరినీ కూడా, బ్రాహ్మణులందరినీ కూడా, తపోధనులందరినీ కూడా గౌరవించి పురోహితాంశ్చ పౌత్రాంశ్చ గాంధారీంచ యశస్విని, అక్కడ ఉన్నటువంటి పురోహితుల్ని, బ్రాహ్మణుల్ని, పౌత్రులు, అప్పటికే పౌత్రులు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు కొంతమంది, అలాగే గాంధారీంచ యశస్విని, కీర్తిమంతురాలైనటువంటి పెద్దమ్మ గారు గాంధారీదేవి ఉన్నది అక్కడ. సర్వా మాతృరూప ఉపస్పృష్ట్వా విదురస్య చ యోషితః, అక్కడ మాతృస్వరూపులైనటువంటి పెద్దవాళ్ళందరినీ, తల్లితో సమానమైనటువంటి వాళ్ళందరినీ, అలాగే విదురస్య చ యోషితః, విదురుడికి సంబంధించినటువంటి తల్లితో సమానమైనటువంటి స్త్రీలందరినీ నమస్కారం చేశాడు, గౌరవించాడు యుధిష్ఠుడు. వాళ్ళందరినీ నమస్కారం చేసి ధర్మరాజు ఒక మాట అడుగుతున్నాడు ఇక్కడ. యుధిష్ఠిరశనైర్దీన ఉవాచేదం వచస్తదా. శనై అంటే మెల్లగా యుధిష్ఠిరుడు వాళ్ళతో మాట్లాడుతూ దీన అనే పదం పెట్టారు. దీనంగా ఉవాచ ఇదం, ఒక మాట చెప్తున్నారు, మమ్మల్ని మీ చల్లటి ఆశీస్సులతో సుఖంగా ఉండేట్టు ఆశీర్వదించండి అని దీనంగా రిక్వెస్ట్ చేశారు. అప్పటికి చిన్న వయసే ఇంకా. రమణీయే జనాకీర్ణే నగరే వారణావతే సగణాస్తత్ర యాస్యామో ధృతరాష్ట్రస్య శాసనాత్. అద్భుతమైన పదం పెట్టాడు ఇక్కడ. ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞతో మేము వెళ్తున్నాము, మాకు మేముగా వెళ్ళటం లేదని చెప్పేసి ఫినిష్. శాసనం అంటే కమాండ్. ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి మేము వెళ్తున్నామయ్యా, గుర్తుంచుకోండి ఈ విషయం అని చెప్పినట్టుగా చెప్తున్నాడు. సగణాహ, మా గణంతో పాటుగా, అంటే మేము 5గురము తల్లితో కుంతీదేవితో పాటుగా, యాస్యామో గచ్చామో ధృతరాష్ట్రస్య శాసనాత్, ఎక్కడికి వెళ్తున్నాడు? రమణీయమైనటువంటి జనాకీర్ణీయ నగరే, అంటే జనసమ్మర్ధమైనటువంటి ప్రాంతం వారణావతారానికి వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ ప్రసన్న మనస సర్వే పుణ్యావాచో విముంచత, పుణ్యమైనటువంటి మీ వచనాలని ఆశీస్సుల రూపంలో, ప్రసన్నమైనటువంటి మనస్సుతో కూడిన ఆశీర్వచనాల రూపంలో మాకు అందించండి. మనసు ప్రశాంతంగా ఉంటే చక్కటి మాటలు వస్తాయి, ఆశీస్సులు వస్తాయి, ఆ వచనాలు ఫలిస్తాయి. ప్రసన్న మనస సర్వే పుణ్యావాచో విముంచత. మన వాక్కు ఫలించాలంటే ముందే ఉండాలో ఇక్కడ చెప్పేశారు వ్యాసులు వారు. మనసు ప్రసన్నంగా ఉంటే చాలు, మన వాక్కు ఫలిస్తూ ఉంటుంది. ప్రసన్న మనస సర్వే పుణ్యావాచో విముంచత ఆశీర్భిః పృహితాన్ అస్మాన్ పాపం ప్రసహిష్యతే. చక్కటి ఆశీస్సులతో మాకు సుఖం కలగాలని, మాకు ఎక్కడా ఇబ్బందులు కలగకూడదని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించండి పెద్దలందరూ అని చెప్పి వేడుకుంటే పెద్దలందరూ చక్కటి ఆశీస్సులు అందిస్తున్నారు. ఏవముక్తాస్తు తే సర్వే పాండుపుత్రేణ కౌరవాః
ప్రసన్నవదనా భూత్వా తే అన్వవర్తంత పాండవాన్. ప్రసన్నమైనటువంటి వదనాలతో, ముఖములతో పెద్దలందరూ కూడా పాండవుల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తున్నారట. ఏమని? స్వస్త్యస్తు వఃపథి. పథి అంటే మార్గం. మీరు వెళ్ళే మార్గాలు ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, మీకు స్వస్తి అస్తు. స్వస్తి అంటే శుభం కలుగునుగాక, స్వస్తి కలుగుగాక. స్వస్తి రాజా అంటారు. శుభం కలుగుతుంది స్వస్తి అంటే. స్వస్త్యస్తు వఃపథి. వహ అంటే మీ యొక్క మార్గాలలో, వఃపథి ఎప్పుడు? సదా భూతేభ్యశ్చైవ సర్వశః. మీకు మీ పరిసరాల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి భూతకోటికి అన్నిటికీ కూడా సర్వం ఎల్లప్పుడు కూడా శుభం కలుగుగాక. పాండవులు ఉన్నారంటే అక్కడ ప్రాంతంలో వాళ్ళందరికీ శుభమే. మాచవోస్త్వం, మాచవోస్త్వ శుభం, మాచవోస్త్వ అశుభం. అశుభం అనే పదం. శుభం కాదు, శుభం పక్కన ఆ అనే అక్షరం ఉంటుంది. మాచవోస్త్వ శుభం కించిత్ సర్వశ పాండునందన. ఓ పాండునందనులారా, మీకు ఎప్పుడు కూడా అశుభం అనేటువంటిది కలగకుండా ఉండుగాక, శుభమే కలుగునుగాక, స్వస్తి కలుగునుగాక. తతః కృతస్త్వయా, తతః కృత స్వంత్యయ స్వంత్యయన రాజ్యలాభాయ పార్థివ. కృతస్వత్యయన. కృతస్వత్యయన అంటే మీరు మీ రాజ్యాలలో మీరు చక్కగా పరిపాలించుకోగలిగినటువంటి సర్వసమర్థత కలిగినటువంటి రాజులు మీరు. కాబట్టి రాజ్యపాలన కలిగినటువంటి సందర్భాలలో మళ్ళీ తిరిగి రావచ్చు. మీరు కృతకృత్యులుగా చక్కగా సార్థకం చేసుకోవడానికి వెళ్తున్నారయ్యా. కృత్వా సర్వాణి కార్యాణి ప్రయజుర్వారణావతం. అలా వెళ్ళి రండి అని ఆశీర్వదించిన తర్వాత వీళ్ళు అన్ని చక్కగా తీసుకోవలసినటువంటి సామగ్రి అంతా తీసుకుని కృత్వా సర్వాణి కార్యాన్ని, చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసి ప్రయయుహు వారణావతం. ప్రయయుహు అంటే బయలుదేరారు. వారణావతర పట్టణానికి బయలుదేరారు పాండవులు కుంతీదేవితో పాటుగా. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి జతుగృహ పర్వణి పంచాశదధిక శతతమో అధ్యాయ సమాప్త. జతుగృహ పర్వం అంటారు దీన్ని. ఈ పర్వంని జతుగృహ పర్వం అంటే లక్క ఇల్లు, లక్క ఇంటిని దగ్ధం చేసినటువంటి పర్వం. 155 అధ్యాయాలు సమాప్తి చేసుకున్నాం. ఆ తర్వాత వీళ్ళు వారణావతర పట్టణంలో వెళ్ళేటప్పుడు ముందు విదురుడు ఏం చెప్పాడు అనేది మనం వచ్చే అధ్యాయం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. విలక్షణపద భ్రష్టం మాత్రాహీనం చేద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.